న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ జాక్పాట్ కొట్టాడు. ప్రపంచ కప్లో భారత్పై 2 సెంచరీలు బాదిన ఈ డాషింగ్ ప్లేయర్ ఐపీఎల్లో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ₹1 బేస్ ప్రైస్ తో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన ఈ ప్రపంచ కప్ హీరోను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడ్డాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14 కోట్లు వెచ్చించి డారెల్ మిచెల్ను సొంతం చేసుకుంది. మరోవైపు టీమిండియా స్టార్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. కనీస ధర 2 కోట్లతో వేలంలో బరిలోకి దిగిన శార్దూల్ను చెన్నై 4 కోట్లకు దక్కించుకుంది. బౌలింగ్తో పాటు భారీ షాట్లు ఆడగలిగే సత్తా శార్దూల్కుంది. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ను చెన్నై సూపర్ కింగ్స్ 1.8 కోట్లకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ 6వ టైటిల్ కోసం గట్టిగానే వేలంలో తమ గొంతుకను వినిపిస్తోంది.